మంత్రాల్లో వింటూ ఉంటాం భరతఖండే భరతవర్షే శాలివాహన సఖే అంటూ. ఆ శకపురుషుడు, శాలివాహనుడు, ఆ శాతవాహన సార్వభౌముడు, గౌతమిపుత్ర శాతకర్ణి కథని తెరకెక్కించడం చాలా గర్వంగా ఉంది. ఉగాది అనే పర్వదినం జరుపుకుంటున్నాం. ఆ ఉగాది హిస్టారికల్గా ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. వికీపీడియాలో ఓపెన్ చేస్తే ఇప్పుడు అర్థమవుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఒక మహారాజు దేశాన్ని మొత్తం 33 గణరాజ్యాలుగా ఉన్నదాన్ని ఒక భరత ఖండంగా, ఒక భారతదేశంగా ఊహించి దాన్ని మొత్తం కలిపి ఒక ఏకచక్రాధిపత్యం కింద తీసుకొచ్చినందుకు ఆ పండుగ జరుపుకుంటున్నాం. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి ఏ డైరెక్టర్ టు టెల్ దిస్ స్టోరీ టు తెలుగు ఆడియన్స్. అమరావతిని బేస్ చేసుకొని మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్న కోటి లింగాల నుంచి శాతవాహన సామ్రాజ్యం ఆరంభమైంది. అమరావతిని రాజధానిగా చేసుకుని గౌతమిపుత్ర శాతకర్ణి తన తల్లి పేరునే బిరుదుగా స్వీకరించి ఈ అఖండ భారతాన్ని కలిపి ఉగాది అనే పర్వదినం ఇచ్చిన అంత గొప్ప తెలుగు జాతి చక్రవర్తి గురించి చెప్పుకునే అదృష్టం మాకు కలిగింది. అదే కాకుండా బాలకృష్ణ గారి 100వ సినిమాగా ఈ సినిమాని నేను డైరెక్ట్ చేయడం నాకు దక్కిన అదృష్టం అన్నమాట. దీన్ని ఈ చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ భారతదేశంలోని అనేకమైన దేవాలయాల్లో మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్లో జగన్ గారు ఆరంభించి ఇప్పుడు నంబూరు సతీష్ గారు వీళ్ళ బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ వాళ్ళ భుజాల మీద వేసుకొని ఈ చిత్ర విజయాన్ని ఆకాంక్షిస్తూ అన్ని చోట్ల ప్రార్థనలు జరగడం జరుగుతుంది. దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో, బౌద్ధాలయాల్లో, గురుద్వారాల్లో ప్రతి చోట జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ మహారుద్రాభిషేకం జరుగుతుంది ఫిల్మ్నగర్ దేవస్థానంలో. దానికోసం బాలయ్య బాబు, మా చిత్ర యూనిట్ ప్రొడ్యూసర్స్, నేను, మా చిత్ర యూనిట్ మొత్తం రావడం జరిగింది. అండ్ ఇది ఒక సినిమా తీసిన తర్వాత ఇప్పుడు మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ కొనడం జరిగింది, ఆల్రెడీ ఆడియన్స్ ఓన్ చేసుకోవడం జరిగింది. ఒక గొప్ప చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నామనే ఒక ప్రగాఢమైన నమ్మకం నాకుంది. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. అదేవిధంగా 16వ తారీఖు డిసెంబర్ చిత్ర ఆడియోని రిలీజ్ చేసుకొని జనవరికి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులకి ముందుకు రాబోతున్నాం. దీన్ని సర్వదేవతలు అట్ ద సేమ్ టైం ఆడియన్స్ అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అయిపోయింది. రేపు బుధవారం ఒక చిన్న ఫోటోషూట్ జరుగుతుందన్నమాట రామోజీ ఫిల్మ్ సిటీలో. హేమమాలిని గారు, శ్రేయ గారు, బాలయ్య బాబులతోటి కోసం సంబంధించి ఒక ఫోటోషూట్ జరుగుతూ ఉంది. సినిమా చిత్రం ఎంటైర్ ఫిల్మింగ్ అంతా అయిపోయింది. అట్ ద సేమ్ టైం రికార్డింగ్ మేము ఫస్ట్ హాఫ్లో ఉన్నాం. చిరంతం భట్ గారును గొప్ప రికార్డింగ్ జరుగుతుంది బేసికల్గా. అట్ ద సేమ్ టైం సీజీ వర్క్స్ రాజీవ్ రాజశేఖరన్ వాళ్ళ ఆధ్వర్యంలో బాంబే ప్రైమ్ ఫోకస్లో మోస్ట్ ఆఫ్ ద సీజీ పార్ట్స్ అయిపోయిందన్నమాట. వాళ్ళ కింద ఒక 4 డిఫరెంట్ కంపెనీస్ పనిచేస్తున్నాయి. సీజీ పార్ట్స్ క్లైమాక్స్లో జరుగుతుంది. ఒక ఫస్ట్ వర్షన్ అనేది నేను చూడటం జరిగింది బాంబేలో. అదే ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. గ్రాఫిక్ వర్క్స్ కూడా దీనికి చాలా ప్లాన్గా చేసాము. మొరాకోలో ఫస్ట్ స్టార్ట్ చేయటమే దీనికి సీజీ వర్క్స్ అని మొరాకోలో జార్జియాలో షూట్ చేసి ఆ సీజీ పోర్షన్స్ ముందు ఇవ్వటం జరిగింది. దాదాపు ఒక జూన్ జూలైలో మేము సీజీ వర్క్స్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ పక్కాగా అనుకున్నది. మేము డిసెంబర్ చివరి వారంలో సెన్సార్కి కూడా వెళ్తున్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ. చిత్రం నిడివి కూడా 2 గంటల 12 నిమిషాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది బేసికల్గా. ప్లస్ టైటిల్స్, ముందు కార్డ్స్ను వాటన్నిటి గురించి. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ హౌ ద థింగ్ ఈజ్ రన్నింగ్. we've got a very exciting team thanks to my DOP జ్ఞాన్ శేఖర్. ఇది అనుకున్న టైంలో అనుకున్నది. నేను ఏ సినిమా కూడా చాలా ఎక్కువ రోజులు షూట్ చేసినా లేదు. కంచె 54 రోజులు షూట్ చేశాము. ఇది ఒక 79 రోజులు షూట్ చేసాం అన్నమాట. అండ్ థ్యాంక్స్ టు బాలకృష్ణ గారును, హీఈస్ ద అదర్ కెప్టెన్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక హీరో గారును ఫుల్గా ఆయన రెడీ అయిపోయి ఏంటి కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతుంది అన్నమాట బేసికల్గా. అండ్ వి డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని నేను అనుకున్న రీతిలో తెరకెక్కించామని చూడబోతున్నాను. కూర్చొని చెప్తారన్నమాట. మేము వస్తున్నప్పుడు నా మదిలో ఒక ఆలోచన మెదిలింది అనమాట. ఒక రాజు అంటే ఆయన ఎగ్జాక్ట్ ఎన్బికే అనే చెప్పాలి. ఆయన 100వ చిత్రం తెలుగు ప్రజలను గమ్మత్ ఏంటంటే ఎన్టీఆర్ గారు ఈ సినిమాని చేద్దాం అనుకుని ఆయన అన్ని సామ్రాట్ శాఖ నుంచి అన్ని క్యారెక్టర్స్ చేశారు. ఈ క్యారెక్టర్ చేయలేదన్నమాట. అది బాలయ్య బాబు కోసమే వదిలేసినట్టు. అట్ ద సేమ్ టైం నేను ఎలా అయితే ఊహించానో, ఎలా అయితే కాన్సెప్ట్ ఒక అనుకున్నప్పుడే మదిలో ఒకటి వస్తూ ఉంటుంది. అండ్ చాలాసార్లు అనడం కూడా జరిగింది. బాలయ్య బాబుతోనే అన్నాను, ఈ సినిమా కథ చెప్పంగానే ఈ సినిమా చూశాను అని ఆయనతో అన్నాను. అండ్ దెర్ ఈస్ నో అదర్ యాక్టర్ దాన్ బాలకృష్ణ గారు హూ కెన్ ప్లే దిస్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఇట్స్ ఎ ఫిట్టింగ్ ట్రిబ్యూట్ టు ద గ్రేట్ తెలుగు కింగ్. కోర్స్ నాట్. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈ వై నాట్ అని ప్రశ్న అండి. బేసిక్ కాన్ఫిడెంట్ లేకపోతే అసలు దిగం కూడా ఉందండి. ముందు సినిమా ఇట్స్ గోన్ బి ఏ గ్రేట్ ఫిల్మ్ దట్ ఐ కెన్ సే బేసికల్. బికాస్
నా సినిమా ప్రతిదీ నేను ఒక పెద్ద కంటెంట్ కథ వేసుకొని నీట్గా మొదటి నుంచి చివరి దాకా ఒక 3 యాక్ట్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, ఆ కథ ఉంటుంది. ఇందులో ఒక శకపురుషుడి కథ చెప్తున్నాం. ఇట్స్ ఏ హైలీ కమర్షియల్ ఫిల్మ్. అట్ ద సేమ్ టైమ్ ఒక దెర్ ఈస్ ఎ గ్రేట్ ఎమోషన్స్ బిట్వీన్ బాలయ్య బాబు, హేమమాలిని గారు అండ్ శ్రేయ అన్నమాట. అసలు అఫ్కోర్స్ నాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ బేసికలీ. సక్సెస్ అనేది లేకుండా ఎవరు దిగరండి. అంతూ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం. అబ్సల్యూట్లీ వీ హ్యావ్ హై హోప్స్ అండ్ ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందని నేను టంకాబలంగా చెప్పగలను అన్నమాట. తిరుపతిలో డిసెంబర్ 16 అండి. అది మిగతా డీటెయిల్స్ మీ త్వరలో మీకు చెప్తాను. అండ్ ఫైనలీ ఒక చాలా ఆశలతోటి ఆశయాలతోటి ఈ సినిమాని చేస్తున్నాం. ప్రేక్షకులందరూ దీన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రాల్లో ఉన్నా లేకపోతే ఇంకెక్కడున్నా కూడా మన వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో, సిరి సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆ నవగ్రహాల అనుగ్రహం ఉండాలని, ఆ భగవంతుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు ఉండాలని ఈనాడు ఆ భగవంతుడి సన్నిధిలో ఈరోజు మా ప్రార్థన